ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్యను సమర్థిస్తూ మంత్రి లోకేష్ చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆయన ప్రగతిశీల వైఖరిని పలువురు కొనియాడగా మరికొందరు ప్రాంతీయ భాషల్లో కాపాడుకోవడం చాలా కీలకమని వాదిస్తూ తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రసంగం మొదలైనప్పుడు ప్రపంచ పోటీత్వాన్ని ఆంగ్లంలో ప్రావీణ్యం అవసరమని నొక్కి చెప్తూ లోకేష్ స్థిరంగా ఉన్నారు. ఆయన సాంప్రదాయ పాఠశాల విద్యకు బదులుగా టోఫిల్ కోచింగ్ ఎంచుకున్నప్పుడు 3వ తరగతి నుండి తన స్వంత ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పటికి నేను కూడా సంకోచించాను, అయితే ఇలాంటి నిర్ణయాలు వ్యక్తిగత మరియు జాతీయ ప్రయోజనాలు సామతుల్యం చేస్తాయి అని అతను అంగీకరించాడు. తదుపరి 100 రోజుల్లో లోకేష్ తన యాక్టివ్ ప్లాన్ను మెరుగుపరిచేందుకు నిపుణులు, విద్యావేత్తలు మరియు తల్లిదండ్రులతో నిమగ్నమయ్యారు. ఇది పాఠశాలలో ఆంగ్లాన్ని సమకూర్చడమే కాకుండా ప్రాంతీయ భాషలను పెంపొందించడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. అతని లక్ష్యం ప్రతి విద్యార్థికి దృఢమైన ద్విభాష ఉండేలా చేయడం, వారి సంస్కృతికి వారసత్వంలో పాతుకుపోయి ప్రపంచవ్యాప్తంగా రాణించేలా చేయడమే అతని లక్ష్యం.